నమస్తే, వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్. నేను కళ్యాణి. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రోగుల పట్ల మర్యాదగా ఉండండి. తాడేపల్లిగూడ ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్. ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే రోగుల పట్ల డాక్టర్లు మర్యాదగా మాట్లాడాలని రాష్ట్ర ప్రభుత్వ విప్ స్థానిక ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ అన్నారు. తాడేపల్లిగూడెంలోని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రభుత్వ ఆసుపత్రి సలహా మండలి సమావేశం నిర్వహించారు. తొలుత ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే రోగులను పలకరించారు. ఆసుపత్రిలో 20 లక్షల రూపాయలతో కొనుగోలు చేసిన పోర్టల్ డిజిటల్ ఎక్స్రేలను ఆయన పరిశీలించి ప్రారంభించారు. అనంతరం జరిగిన సమావేశానికి తొలుత తాడేపల్లిగూడెం ఏరియా ఆసుపత్రిలో సూపరింటెండెంట్గా పనిచేసి తణుకు బదిలీ అయి అక్కడ గుండెపోటుతో మరణించిన డాక్టర్ తాతారావు ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతూ సమావేశం 2 నిమిషాలు మౌనం పాటించింది. అనంతరం ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే బొలిశెట్టి మాట్లాడుతూ ఆసుపత్రికి వచ్చే రోగుల పట్ల మర్యాదగా ప్రవర్తించినప్పుడు మాత్రమే డాక్టర్ల పట్ల నమ్మకం కలుగుతుందని అన్నారు. కొంతమంది డాక్టర్లు, నర్సులు రోగుల పట్ల అమర్యాదగా ప్రవర్తిస్తున్నారని, ఇప్పటికే 3 డాక్టర్ల మీద ఫిర్యాదులు అందాయని తెలిపారు. వైద్య సేవలు అందించకుండా రూముల్లో కబుర్లు చెప్పుకుంటున్నారని అసహనం వ్యక్తం చేశారు. తాడేపల్లిగూడెం ప్రభుత్వాసుపత్రిలో కూడా గుండె ఆపరేషన్ చేసే స్థాయికి ఎదగాలని, అది నా కల అని అన్నారు. ఆసుపత్రిలోని వైద్యులు ఎక్కువ సమయం ఆసుపత్రిలోనే గడపాలని తెలిపారు. ఆసుపత్రిలో డాక్టర్ల కొరత ఉంటే తనకు తెలియజేయాలని, ఆసుపత్రిలో ఇచ్చే మందులు సక్రమంగా పనిచేస్తున్నాయో లేదో తెలియజేయాలని ఎమ్మెల్యే కోరారు. ఈ సమావేశంలో సలహా కమిటీ సభ్యులు, ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ విజయలక్ష్మి, అడిషనల్ డిఎంహెచ్ఓ బాబు, మున్సిపల్ కమిషనర్ యేసుబాబు, సభ్యులు కె గణేష్, పట్టణ ఎస్ఐ నాగరాజు, జనసేన నాయకులు వర్తనపల్లి కాశీ, పుల్లా బాబీ, మద్దాల మణికుమారు, పాలూరి వెంకటేశ్వరరావు, అడ్డగర్ల సూరి, పిడుగు రామ్మోహన్ బ్రదర్, పలువురు డాక్టర్లు పాల్గొన్నారు. ఏమ్మా ఎంతసేపు అయింది వచ్చి మీరు? బాగానే చూస్తున్నారా? మందులే ఇస్తున్నారమ్మా? బాగా చూస్తున్నారా? జాగ్రత్త చూడండి, డిలే చేయనివ్వకండి. ఎక్స్ప్లెయిన్ చేయండి సార్. ఇదేనా? మనకి ల్యాప్టాప్లోనే కనబడుతుంది సార్. ల్యాప్టాప్ కూడా గవర్నమెంట్ సప్లై సార్. ఇది చిన్న కెమెరాలా ఉంటుంది. యూస్ఫుల్ ఇది జాగ్రత్తగా మెయింటైన్ చేయాలి సార్. దీన్ని మీరు ఇట్లా హోల్డ్ చేయాలి సార్. ఎవరైనా సరే పేషెంట్కి ఇట్లా హోల్డ్ చేయాలి సార్. ఇప్పుడు బిగుసుకున్నది అత ఇరిగిపోయిన పన్ను ఉన్నది కదా, మనం కాదు. సరే, పడుకోబెట్టాం. నారాయణపురం. వెరీ గుడ్. ఈ పిల్లల్ని జాగ్రత్తగా పట్టుకో. మున్సిపల్ కమిషనర్ గారికి, పెద్ద గారికి, వెంకటేష్ గారికి, కాశీ గారికి, ఎస్ఐ గారికి, ఇంకా డాక్టర్లకి, పాత్రికేయ మిత్రులు అందరూ కూడా నమస్కారం. ఈరోజు చాలా గొప్ప ప్రజెంటేషన్ చేశారు. జనరల్గా ఇంత ధైర్యంగా చెప్పాలంటే మనం తప్పు చేయని వాళ్ళైనా అయి ఉండాలి, లేకపోతే తప్పు చేసి సరిదిద్దుకుంటే మనం దొరికేస్తాం. నేను ఇన్ని హాస్పిటల్, ఇన్ని ఆపరేషన్ చేశానని ధైర్యంగా చెప్పిన మొట్టమొదటి డాక్టర్గా ఆయనకి నేను అభినందనలు కూడా తెలియజేస్తాను. మన దేవుడు గుడికి వెళ్తే మనకి ఆ భగవంతుడు తగ్గిస్తాడు లేదు నాకు తెలియదు, కానీ డాక్టర్ దగ్గరికి వెళ్తే మాత్రం ఖచ్చితంగా మనకున్న పెయిన్ కానీ, మనకున్న ఫీవర్ కానీ, మనకున్న ఏ రకమైన బాధలనైనా సరే తగ్గించడానికి భగవంతుడి రూపంలో మీరున్నారు. ముందు మీరు అది తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఒక డాక్టర్ అంటే మీకున్న వాల్యూ చాలామంది తెలియదు. ఏదో మనం గవర్నమెంట్ ఉద్యోగం చేస్తున్నాం, ఒక 70,000, 1,00,000 రూపాయలు, 2 లక్షలు జీతం అవుతుంది, మనం ఏదో 10 కేసులో 50 కేసులో డ్యూటీ చేస్తున్నాం అని అనుకోకుండా మీరు రెస్పాన్సిబిలిటీగా చేస్తే వీళ్ళందరూ మన మనుషులు, మనలాంటి మనుషులు కష్టం వచ్చి మన దగ్గరికి వచ్చారు అని రిసీవ్ చేసుకునే విధంగా చిరాకు పడకుండా వాళ్ళని మీరు ప్రేమగా తీసుకున్నప్పుడు ఖచ్చితంగా
వాళ్ళందరూ మంచి రిపోర్ట్ వస్తుంది. మీ గురించి ఎవరు నెగిటివ్గా చెప్పడానికి ఎవరు సరిపోరు. మనం ఒక్క చోట నెగిటివ్గా మాట్లాడితే దాన్ని 2 డాక్టర్లు 3 డాక్టర్ల మీద నా దగ్గర రిటర్న్ కంప్లైంట్స్ ఉన్నాయి. వాళ్ళ పేర్లు కూడా నేను ఎప్పుడు చెప్పను, సరిదిద్దుకోవాల్సిందే కోరుతాను. ఒకళ్ళు రూమ్లోకి వెళ్ళి ఒకళ్ళు సోచి చెప్పడం, ఇక్కడ జీతం తీసుకుని బయటికి వెళ్ళి వైద్యం చేయడం, అది మాత్రం ఇది తప్పు. మీ సూపరింటెండెంట్ గారిని కలవండి. నేను ఎవరిని క్రిటిసైజ్ చేసి మాట్లాడాలని ఉద్దేశంతో నేను లేను. ఎంతమంది ఎక్కువ మంది హాస్పిటల్ అభివృద్ధికి పనిచేస్తూ ఉన్నారు, ఆ ప్రజల సంక్షేమం కోసం, ప్రజల ఆరోగ్యం కోసం పనిచేస్తూ ఉన్నారు. కానీ అందరినీ ఒకటే ఘటన కట్టేసి మాట్లాడితే దానివల్ల ఉన్న డాక్టర్లు డిస్టర్బ్ అవుతారు. ఇవాళ జిల్లాలో మొదటి స్థానంలో ఉన్నామని చెప్పిన ఘనత మన డాక్టర్లు దక్కింది. అంటే జిల్లాలో కాదు, స్టేట్లో మొదటి స్థానంలో తీసుకెళ్లాలనేది నా ఉద్దేశం. ఒక హార్ట్ ఆపరేషన్ ఈ తాడేపూడి హాస్పిటల్లో చేయించి మనం ఈ ఎమ్మెల్యే పదవి నుంచి దిగాలనేది నా ఉద్దేశం. మరి ఈరోజు ఈ డాక్టర్లు అందరూ కూడా కష్టపడి పనిచేస్తున్నారు, 2-3 తప్ప. అలాగే సిస్టర్స్ని కూడా చాలా గౌరవంగా పేషెంట్లు చూడమని మీరందరూ డాక్టర్లు అందరూ కూడా కూర్చొని చెప్పాలి. మీరు ఎంత బాగా చూసినా 24 అవర్స్ వాళ్ళు అబ్జర్వేషన్ చేసి సిస్టర్స్ కొంతమంది మీ చిరాపడడం, కొంతమంది టైంకి ఇవ్వకపోవడం, అలాంటివి అనేది మన హాస్పిటల్లో జరగకూడదు. ఏ పేషెంట్ని ఏ డాక్టరు మనం మర్యాదగా మాట్లాడడం తప్ప ఎవరిని కూడా హీనంగా మాట్లాడదు. వాళ్ళు మనలాంటి మనుషులే. మీరు డాక్టర్ వృత్తిలో ఉన్నారు, వాళ్ళు ఏదో వాళ్ళ మధ్యతరగతి కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళు వస్తారు మన దగ్గరికి. డబ్బున్నవాడు పెద్ద హాస్పిటల్కి వెళ్తాడు, వాళ్ళనే మనం చూడాలి. మన మానవత్వాన్ని మీ రూపంలో చూపించే భగవంతుడు మీకు డాక్టర్లు చేశారు కాబట్టి ఆ మానవత్వాన్ని నిరూపించుకుని ఎవరైనా ఇప్పుడైనా ఎక్కడ డబ్బులు తీసుకొని ఫస్ట్ బయట హాస్పిటల్లో ప్రయారిటీ ఇస్తే మాత్రం అసలు డాక్టరేట్ అనేది క్యాన్సిల్ చేసే విధంగా యాక్షన్ తీసుకోవాలని కూడా రికమెండ్ చేస్తాం.